మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. సినిమా రెడీ అయిపోయింది. ఆర్టిస్టులు అందరూ ఒక నిమిషం రెడీ టేక్ 4. షూటింగ్ స్టార్ట్ కాలేదు, టేక్ 4 ఏంట్రా? 1 2 3 4 టేక్స్. ఏ అద్దం పాడగాను, అద్దం తీసి పక్కన పెట్టు. అద్దం మార్చమని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కాదు ఏంటి అద్దం మార్చమన్నా? అద్దం బాగలేదురా. అద్దం బానే ఉంది, నీ ముఖమే దరిద్రంగా ఉంది, ముందు అది మార్చు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. హీరో గారు కాల్ చేయవా ఒకసారి? ఆరు ముంత చోడు చింత. ఏందన్నా ఎనర్జీ ఏంటి, కథ ఏంది? అంటే నేను 70mm ఎక్కబోతున్నాను కదా అన్నా. నువ్వు సూపర్ తెలుసా, ఫస్ట్ టైం 70mm మీద యాంకరింగ్ అంటే అసలు ఏ రేంజ్ లో ఉంటదన్నా? 70mm లో యాంకరింగ్ అంటాడు ఏంద్రా? యాంకరింగ్ కదా హీరో. హీరో అన్న హీరో చేసిన యాంకరింగ్ చేసినట్టే ఉంటుంది. చేసాడు. రవి గారు మనతో బాగా కలిసిపోతారంటారా? నువ్వు కొంచెం చనిపోవాలి గానీ బాగా కలిసిపోతాడు. ఎంతలా కలిసిపోతాడు తెలుసా? మీరిద్దరు ముగ్గురు అయ్యేంతలా కలిసిపోతాడు ఆయన. ఏమే నా అసిస్టెంట్ కి వచ్చినప్పుడు గొడుగు పట్టాలి, మేకప్ వేయాలని తెలియదా నీకు? నీకు నేను అసిస్టెంట్ ఏంద్రా, నేను హీరోయిన్. అరే నేను చేయట్లేదు రా సినిమా. ఫ్యామిలీతో సుఖంగా వండుకుంటా ఈ రాఖీ పండుగ రోజు కూడా ఏందన్న ఈ షూటింగ్? హలో ఎక్స్క్యూజ్ మీ, మేము కూడా పండగ పూట ఇక్కడ షూటింగ్ వచ్చాం కదా. అవును కదా. అరే తమ్ముడు, ఎక్కడో మీ చెల్లి ఉందని ఫీల్ అవ్వకు, నేను నీకు రాఖీ కడతానుగా. భాస్కర్ అన్నయ్య, నేను నీ చెల్లిని ఇప్పటి నుంచి. నిజంగా నీలాంటి చెల్లి పుడితే పురుట్లోనే చంపేసేదండి. ఇగో ఇవన్నీ కాదు బాచి, పొద్దున్న లేస్తే రాత్రి షూటింగ్ లో వీళ్ళతోనే ఉంటాం కాబట్టి వీళ్ళు రాఖీ కట్టేస్తారు. సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, కానీ సెలబ్రేషన్ అంటే శ్రీదేవి వాళ్ళు రావాలి కదా. ఏంటో అమ్మ డాన్స్ చేస్తే వేసినట్టే ఉండదు. అమ్మ వేయలేదు కూడా. సెట్ కలకల్లాడిపోతుందంటేనే అర్థమైపోయింది ఆ పాత మొహాలైతే కాదు, కొత్త వాళ్ళు వచ్చారు. ఫ్యామిలీ ఎమోషన్స్ బాండింగ్స్ చెప్పాలంటే మనమే రావాలి కాబట్టి 100% న్యాయం చేస్తారు. ఈ రోజు ఏంటి స్పెషల్? ఈ రోజు రాఖీ పౌర్ణమి మేడం. రాఖీ పండుగ అంటున్నారు, ఫ్యామిలీలు అంటున్నారు, మరి ఏంటి వీళ్ళంతా విడివిడిగా ఉన్నారు? అంటే రాఖీ పండుగ రోజు ఫ్యామిలీతో ఉండకుండా షూటింగ్ ఏంటి అని అంటే, మేమే కదా షూటింగ్ లో కలిసి ఉండేది, మేమే సిస్టర్స్ అనుకోండి, మేమే కడతాము రాఖీ అంటే వీళ్ళు కూడా ఓకే అన్నారు. భాస్కర్ గారు మీరే కట్టించుకోరా? మనం చాలా కట్టాం మేడం. మేము మాట్లాడుతుంది రాఖీ పండుగ గురించి, రాఖీ కట్టడం గురించి కాదు. ఆయనకి కట్టడమే తప్ప కట్టించుకోవడం తెలీదు. నాకు సిస్టర్ అంటే ఎవరైనా ఉన్నారంటే ఫైమానే. మీకా? అంత అందమైన అమ్మాయిని సిస్టర్ గా సెలెక్ట్ చేసుకోవడం నా అదృష్టం. ఆయన నూకరాజు, మీరు ఎవరితో రాఖీ కట్టించుకుంటున్నారు? బేసిక్ గా నాకు సొంత సిస్టర్ ఉన్నా సరే ఈ సెట్ లో ఎక్కువగా నేను నోరారా అక్క అక్క అని పిలిచేది వర్షక్కని. సో కాబట్టి వర్షక్కతో కట్టించుకుంటా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సిస్టర్స్ అయినా రష్మి మాత్రం ఈ జన్మలో ఎవరికి సిస్టర్ అవ్వలేదురా. ఎందుకు? వై? అరే టీవీలో ది మోస్ట్ గ్లామరస్, ది మోస్ట్ బ్యూటిఫుల్, ది మోస్ట్ హాటెస్ట్ గర్ల్ ఎవరు చేసుకుంటారు రా చెల్లెలని? ఇన్ని రోజులు నేను ఒక్కనే అనుకున్నా, నువ్వు నాకంటే ముందున్నావు అబ్బా. ఫస్ట్ రవి గారు మీరు మాకు చెప్పాలి, మీరు జనరల్ గా మీ ఇంట్లో మీ సిస్టర్స్ తో పాటు రాఖీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఐ హావ్ వన్ సిస్టర్, ఓన్ సిస్టర్. యుఎస్ కి వెళ్ళిపోయింది, పెళ్ళై ఒక 8-9 ఇయర్స్ నుంచి దూరం ఉంటున్నా. రీసెంట్ గా యుఎస్ కి వెళ్ళి తనతో కలిసి రాఖీ కూడా కట్టడం జరిగింది.
ఎవ్వరు నమ్మనప్పుడు అన్నా నువ్వు ఏదో రోజు సాధిస్తావు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నా చెల్లి. థ్యాంక్ యూ చిన్ని. ఈ టీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. మరి హంగామా స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, మనం అందరం ఎక్కడెక్కడెక్కడ. బ్రదర్ సిస్టర్స్ అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు, రాఖీ పండుగ చేద్దామా? రాఖీ పండగ చేద్దాం అనగానే ఇటువైపు అటువైపు గ్యాలరీలో కూర్చుని వాళ్ళు వచ్చి రాఖీ కడతారు, కట్టించుకుంటారు అనుకుంటే మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ వీళ్ళు ఎలాగో రాఖీ పండుగ పిలిచి ఎవరు రావట్లేదు, అందుకే మేమే వచ్చేసాం ఇక్కడికి. ఏంటి రాఖీ పండుగ జరిగేటప్పుడు మీ తమ్ముళ్ళు అన్నులు రావట్లేదు ఇంటికి? అసలు వస్తే కదా, వస్తే ఇవ్వాలి కదా. ఇదే కరెక్ట్ అండి. సరే ఫస్ట్ అయితే భాస్కర్ గారిని స్టార్ట్ చేద్దాము. భాస్కర్ గారు. మేడం మా సిస్టర్ ఎవరెవరైనా అడుగుతారు కదా, నా తోడబుట్టిన చెల్లి ఏమంటావు బేబీ? నువ్వు తోడబుట్టినోడు కాదురా బాబు, చెడబుట్టినోడివి. నేను ఎలా పుట్టినా ఎలా ఏం పని చేసినా మీకు నలుగురిలోని పేరు తీసుకొచ్చానే. నలుగురిలో పేరు తెస్తే పర్వాలేదు, నలుగురిని తీసుకొచ్చావు కదా నీతో. నెక్స్ట్. ఇది నా రియల్ సిస్టర్, ఈమె రియల్ సిస్టర్, దండాజ్ వైఫ్. బుజ్జి ఉప్పు కాకుండా ఉత్త కాడ పెట్టుకున్నావు, దీని వల్ల పెద్ద ఉపయోగం ఏముంది? నిన్ను పెట్టుకున్నారు ఇక్కడ, నీ వల్ల ఏమి ఉపయోగం ఉంది? కొమరం గారు. నా రియల్ సిస్టర్ గంగా, సింగర్, యూట్యూబ్ లో బాగా ఫేమస్, రాఖీ పౌర్ణమి పాటలు బాగా పాడుతుంది. సిస్టర్ సమంత, ఇద్దరు సిస్టర్లు, చిన్న ఆమె. ఇది నా బుడ్డి, నా బిడ్డ. చిన్న ఈ రోజు నేను ఇక్కడ గంగతో రాఖీ కట్టించుకుంటారా? ఇక్కడ గాని నాతో కాకుండా ఇంకెవరితోనన్నా రాఖీ కట్టించినావు అనుకో చేతులు ఇరుగుతాయి. సరే గాని ఈసారి నాకేమి ఇస్తున్నావు? నా ఈ ఎపిసోడ్ పేమెంట్ అంతా ఇస్తా. సరే గాని నువ్వు నాతో ఉంటే చాలన్నయ్య. Alright, so moving on this side. తినేమో నా పెద్దన్నయ్య కిరణ్ కుమార్, హీఈస్ అన్ అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్. అండ్ తను వచ్చేసి మా చిన్నన్నయ్య నాని, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. రాఖీ పౌర్ణిమ రోజు ఈమె ఇంటికి రావట్లేదు అంతేనా పండక్కి? సో మీరు బాధలో ఉన్నారా ఈ విషయం వల్ల? కొంచెం బాధ ఉంది, కొంచెం హ్యాపీ. ఏంట్రా ఇది? హ్యాపీనెస్ ఏంటన్నయ్య నేను ఇంటికి రాకపోతే? అంటే కొంచెం టార్చర్ తగ్గుద్దని. ఈ పర్సనాలిటీ వెనకాల గట్టిగా ఉన్న వాయిస్ కూడా ఉంది. కమ్స్ బై ఎక్స్పీరియన్స్. ఫైమా అసలు మీరేంటి ఇక్కడ? మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు కదా అక్క. ఎవరు? ఇగో భాస్కర్ అన్న. అన్న నేనే రాఖీ కడతానన్న నీకు. లేదు నేనున్నాను కదా. ఏంటి మీరు ఎప్పుడు ఉంటారు కదా, మేము ఇక్కడ షూటింగ్ ఎప్పుడు ఉంటారు, మేమే ఎప్పుడో వచ్చేది. అన్న చెప్పన్నా నువ్వే. ఈ ఒక్కసారికి వీళ్ళతో కట్టించుకుంటాం మా రాఖీ. మేము కడతాం కదా సొంత సిస్టర్స్. అదే మీ చెల్లి సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి రాఖీ కట్టడానికి వస్తుంది. ఎప్పుడు నేను నీ పక్కన ఉంటాను కాబట్టి నేనే ఫస్ట్ కడతా. రష్మి మీకు ప్రాబ్లం అర్థమైంది కదా? అసలు ఏంటి మ్యామ్, పండగ రోజు స్టార్టింగ్ ఇలా ఉంటే ఇంకా షో ఎలా ఉంటది? ఏం లేదమ్మా, సొంత చెల్లెళ్ళు ఇక్కడికి వచ్చారు, మేం కడతాము రాఖీ అంటున్నారు. రియల్ సిస్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో మేమంటే మేమని పోటీ పడుతున్నారు. ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళే ఈ రోజు వాళ్ళ అన్నయ్యకి గాని తమ్ముడికి గాని రాఖీ కడుతున్నారు. రియల్ లైఫ్ సిస్టర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారా లేదా రియల్ లైఫ్ సిస్టర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారా, దాని బట్టి డిసైడ్ అయిపోతే. ప్రస్తుతానికి ప్లీజ్ ఎవరు ఒకరిని కొట్టుకోకుండా హ్యాపీగా కూర్చోండి. మరి ఈ సిచ్యువేషన్ ని సెటిల్ చేయాలంటే ఆయన రావాల్సిందే, ఎందుకంటే ఇది సెంటిమెంట్ తో కూడిన సెటిల్మెంట్ కాబట్టి ఆయన వస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మెలి తిప్పుతాడు జనం కోసం, అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగరగిలేలా, సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు.
వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రాఖీ పండగ చేద్దామా? తప్పకుండా. రాజీవ్ గారు, మీ చూపులు నా ఈపకి గుచ్చుకుంటున్నాయి. అవి చూపులు కాదు, పిన్నీసులు. కూసో. మీ అనుబంధం గురించి ఈటీవీ అనుబంధం అంటే ఇప్పటిదాకా అలాగా కొనసాగుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 30 years నాకు ఈటీవీ తోటి. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళందరితోటి నాకు రెచ్చిపోదాం బ్రదర్ తో బాగా అనుబంధం. మా తాగుబోతు రమేష్ అన్నతో అయితే అబ్బా తమ్ముడు మని దొరికింది శాంసన్ తమ్ముడు అనేసాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నా నమస్సుమాంజలి. అలాగే నేను ఈ కార్యక్రమానికి దాదాపుగా సుమారు మీ ప్రతి మాటలో సుమ గారు వస్తున్నారేంటి? నా బాటే సుమ అయినప్పుడు నా జీవితం సుమ కాదా? ఇప్పుడు మీ మనసులో ఉన్న మాటలు, బాధలు, మీ బాటలు ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు బాగాలేదు. రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ సిస్టర్స్ మధ్య గొడవ జరుగుతుంది. అవునా? అవును. అందుకే రాజీవ్ గారు ఒక చిన్న ముడి పెట్టాను వాళ్ళిద్దరి మధ్య. ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే చివరికి చూసుకుందాం ఎవరు రాఖీ కట్టాలో అని. ఓ, ఇదేదో చాలా బాగుంది, పద్ధతిగా ఉంది. సీనియరే. రాజీవ్ గారు, నేను అక్కడి వరకు తీసుకెళ్ళినా మిమ్మల్ని. సార్, మీ బ్రతుకు సుమూకంగా సాగాలంటే సుమగారిని అలా మనసులో అనుకొని ఇలా వచ్చేయండి. చిచ్చి, నేను ఓన్లీ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చానండి. హలో, ఏదైనా గుర్తొస్తుందా సార్? టచ్. చూసారు కదా ఎంత ప్రిటీగా చెల్లెలు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళు సోలో పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటది? ఐఎమ్ అస్యూమింగ్ ఇంకా చాలా ప్రిటీగా ఉంటది. సో లెట్స్ వెల్కమ్ ది లేడీస్. మనమంతా గంతులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాళ్ళ పాట పాడుదాం, వాన వాన పల్లప్ప తిరుగుదామిలా, నింగి నీలా హరివిల్లై కలుపుదామిలా. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వి వేస్తావు లేవలా, సర
సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా తెలుసా జటివాన తొలి చిరుకై నువ్వు తాకేయగా తడిసే నిరజాన సిరినెమలై పురి విప్పేయగా కల్లు కల్లుమని అందెలు ఆడెనులే అరే చల్లు చల్లుమని చినుకే రాలెనులే చిల్లు చిల్లుమని ఆశలు రేగెనులే తను వేడు రంగులా విల్లై ఊగెనులే కల్లు కల్లుమని అందెలు ఆడెనులే అరే చల్లు చల్లుమని చినుకే రాలెనులే చిల్లు చిల్లుమని ఆశలు రేగెనులే తను వేడు రంగులా విల్లై ఊగెనులే చిల్లు చిల్లుమని ఆశలు రేగెనులే తను వేడు రంగులా విల్లై ఊగెనులే lovely performance by these beautiful ladies. So Indusha garu ఎలా అనిపించింది? విజయ మీ ఎనర్జీ అయితే టాప్ అన్నమాట. అండ్ నైనా యు వర్ సో గ్రేస్ఫుల్, వెరీ గ్రేస్ఫుల్. ఏ మూమెంట్ చేసినా గానీ చాలా ఒక ఫెమినిటీ ఉట్టి పడుతుంది అనమాట. అండ్ ఫైమా మనం ఏంటి ఆల్రౌండరా? ఏంట్రా అన్నిట్లో కనబడుతున్నావు, డాన్స్ కూడా ఎర్రగా తీసావు. సూపర్ సూపర్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్ ప్లీజ్ రండి. రాజీవ్ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. రవి మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? బాగా చేశారు, ముగ్గురు చాలా బాగా చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. All right, so 14th August ETV Win app lo release అవుతున్న కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో ప్లీజ్ put your hands together to welcome కిషోర్ గారు, అవసల శ్రీనివాస్ గారు అండ్ వర్ష గారు. ఏందమ్మడు చొన్నయ్యా సేవట్టుడు కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నరేష్ ఒకటి గుర్తుంచుకో, ఈ రోజు రాఖీ పండగ. కింద నుంచి పై వరకు నీకు రాఖీ కట్టిస్తా నేను. సారీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి దయచేసి. వెల్కమ్ సార్, వెల్కమ్ వర్షాల శ్రీనివాస్ గారు, వెల్కమ్ వర్ష, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఐఎమ్ ష్యూర్ ఎక్కడి నుంచో మీరు కూడా వినుంటారు దట్ ఏంటి ఎలాంటి హడావిడి ఇక్కడ జరుగుతుంది. కానీ వీల్ హడావిడిలో దూరే ముందు అసలు మీ వెబ్ సిరీస్ గురించి మాట్లాడదాము. సో 14th August ETV Win యాప్ లో రిలీజ్ అవుతుంది మీ వెబ్ సిరీస్. రోజుకి రూపాయి మాత్రమే. సో 99 రూపీస్ రీఛార్జ్ చేసుకోండి ఎవ్రీ మంత్. అండ్ అలాగే ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ బి హుక్డ్ అండ్ మిగతా సిరీస్ మొత్తం చూసేస్తారు దాని తర్వాత. అంతే కదా సార్? వండర్ఫుల్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్ కనకం ఇక్కడ ఇదే సిరీస్ లో అన్నయ్య కూడా ఉన్నారు. ఆయన పెర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారంటే దాని సీక్వెల్ కూడా తీద్దాం అనుకుంటున్నారు. కానిస్టేబుల్ కనకాల అని బాగుంది. అందులో సుమా గారు ఉంటారా? ఆయన ఉంటే సుమ గారు ఉన్నట్టే. అంతే. అదేదో సామెత చెప్పినట్టు పండగ రోజు కూడా పాత మొగుడే అన్నట్టు. రాఖీ పండుగ రోజు కూడా పాత చెల్లెలని కొత్త సామెత మొదలు పెడదాం. మంచి లింక్ ఇచ్చారు అవసరాలు గారు. అవును రాఖీ రోజు కూడా పాత చెల్లెలేనా అని చెప్పారు. సో ఆయన రియల్ సిస్టర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. మీకు మీ రియల్ లైఫ్ లో సిస్టర్స్ ఉన్నారండి? సిస్టర్స్ లేరండి, కానీ రాఖీ కట్టి నన్ను దోచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? ఓకే, సో వాళ్ళ గురించి ఒక రెండు మాటలు, వాళ్ళకి విషెస్. అందరికి
రాఖీ శుభాకాంక్షలు అండి. ఈ రోజు మీ అందరి ముందు ఇలా టీవీలో కనిపించడం నా అదృష్టం. డైరెక్ట్ గా కనిపించుంటే బుక్ అయిపోయి ఉండేవాడిని. సో హ్యాపీ రాఖీ టు ఆల్ మై సిస్టర్స్. మరి మీ వెబ్ సిరీస్ లో ఉన్న వాల్యూస్ గురించి కొన్ని మాటలు. వాల్యూస్ ఏం వాల్యూ మా వెబ్ సిరీస్ లో మెయిన్ వాల్యూ ఏంటంటే వర్ష బొల్లమ్మ. ఆఫ్ కోర్స్ షీఈ్ ది కానిస్టేబుల్ కనకం కాబట్టి షీఈ్ ది మెయిన్ క్యారెక్టర్. ఆవిడ చుట్టే మొత్తం కథ నడుస్తుంది కాబట్టి ఆ కథలో మేమంతా ఉన్నాం కాబట్టి ఆవిడే మా మెయిన్ వాల్యూ. చూసారా ఎంత బాగా చెప్పాం, చప్పట్లు కొట్టండి. సో ఇప్పుడు కానిస్టేబుల్ కనకం గారితో వి ఆర్ రిక్వెస్టింగ్ హర్ టు సే a few words. సార్ మాట విని ఐఎమ్ ఫీలింగ్ స్పీచ్లెస్. కానీ నా పేరు కనక మహాలక్ష్మి. ఇట్స్ అ స్టోరీ అబౌట్ రెసిలియన్స్, ఫ్రెండ్షిప్ అండ్ అ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. ఇది లాస్ట్ సినిమా నుంచి ప్రిపేర్ అయ్యొచ్చినట్టు. రెసిలియన్స్ ఏంటి, ఫ్రెండ్షిప్ ఏంటి, ఎక్కడున్నాయి ఇవన్నీ మీకు తెలీదు, మీకు ఎలా తెలుస్తుంది? ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంది? ఉందా ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉందా? సార్ మీరు ఇద్దరు ఒకటే వెబ్ సిరీస్ లో పనిచేశారా? నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. సో ఫ్రెండ్షిప్ గురించి ఇట్స్ బ్యూటిఫుల్లీ షార్ట్ అండ్ August 14th నా రిలీజ్ అవుతుంది ఈటీవీ విన్ లో. బ్యూటిఫుల్లీ షార్ట్ ఇన్ ఆగస్ట్. సో అది ఈటీవీ విన్ లో చూడండి. డెఫినెట్ నా. అండ్ నా ఓవర్ టు కిషోర్ గారు, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్? ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో కూర్చొని చిన్నప్పటి నుంచి ఈటీవీ చూసేవాడిని. సో అటువంటిది ఈ రోజు నేను ఈటీవీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది మా కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ద్వారా. అండ్ రాజీవ్ అన్నతో వర్క్ చేయడం, లవ్ యూ అన్నయ్య, మన ఇద్దరం 3-4 ఫిల్మ్స్ చేసాం. సో ఎక్స్పీరియన్స్ మీద చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసేవాడిని నేను మీరు అన్నప్పుడు. అండ్ శ్రీనివాస్ గారితో నా స్క్రీన్ షేర్ చేసుకోలేదు, కానీ వర్ష గారితో చేసుకోవడం కూడా చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టు ది ఎంటైర్ టీమ్. కానీ ఏదో వచ్చాము వెబ్ సిరీస్ ని ప్రమోట్ చేస్తాము అంతవరకు కాదండి. మీరైతే మాకు హెల్ప్ చేయాలి సిచ్యువేషన్ సార్ట్ అవుట్ చేయడానికి. ఏంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు షూటింగ్స్ లో ఆగిపోయి రాఖీ పండుగ రోజు ఇంటికి వెళ్ళట్లేదు. సో వీళ్ళు రియల్ లైఫ్ బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ వచ్చేసారు. వచ్చేసి ఏదో మామూలుగా కాదు, దాడి చేస్తున్నారు. మేమే రాఖీ కడతామంటే అది మ్యాటర్. కరెక్ట్, వాళ్ళు చెప్పింది కరెక్ట్. మీరు అదే అంటారా? రియల్ లైఫ్ సిస్టర్స్ రాఖీ కట్టాలనా? అవును. మరి ఈయన అంటున్నారు రియల్ లైఫ్ సిస్టర్స్ పండుగ రోజు కూడా పాత సిస్టర్ ఎందుకని అంటున్నారు? పాత సిస్టర్ ఏంటి, కొత్త సిస్టర్ ఏంటి? రాగానే అదే అన్నారు. ప్రతి షోకి సిస్టర్స్ మారుతూ ఉంటారా? ఎంతమంది సిస్టర్స్ ఉంటే అంత బాగుంటుంది యాక్చువల్లీ. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? అంటే యాక్చువల్గా మీరు ఇక్కడ ఎన్న ఎవరితో రాఖీ కట్టించినా పర్లేదు, కానీ మీరు వర్ష గారి కడితే ఒప్పుకోండి. Please do have a seat and enjoy the show. Thank you. ఒకవైపు వచ్చి రియల్ సిస్టర్స్, ఇంకోవైపు వచ్చి రియల్ సిస్టర్స్. రాఖీ కడదామని గొడవ పడుతున్నారు. కానీ రాఖీ కట్టాలంటే రాఖీలు ఉండాలి కదా. అయితే రాఖీ స్టాల్ కి వెళ్దామా? ఆగన్న చెప్పని మొత్తం చెప్పని. చంటి రాఖీ షాప్ కి స్వాగతం. చంటి షాప్ కాదు, చలాకీ చంటి రాఖీ షాప్. ఎదవటి ఆడకు. రాఖీ షాప్ గురించి చెప్పాలంటే రా అంటే రమ్మని, ఇక్కడ చాలా మంది ఉన్నారు. లేకి నాకున్నాయి చాలా బాకీ, అవన్నీ తీర్చుకోవాలంటే పెట్టుకోవాలి రాఖీ. సూపర్. ఏ రాఖీ 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 దేవుడా. రాఖీ అమ్మడం అంటే ఏమనుకుంటున్నావురా? ఏంటి? అదొక కళ, ఒక ఆర్ట్. సరే నేను అమ్ముతా చూడు. ఆ రాఖీ రావులమ్మ రాగే. నిన్ను చూస్తే బాధగా అనిపిస్తుంది అన్న నాకు. ఎందుకు? ఒకప్పుడు ఇదే స్టేజ్ సెంటర్ నుంచి హాయ్ హలో నమస్తే సత్శ్రీకాల్ సలాం వాలేకుం నా షో నా ఇష్టం. హాయ్ హలో వెల్కమ్ టు నా షో నా ఇష్టం అన్న. అన్నా ఇట్రా అన్న, మంచి రాఖీ కొన్ని కస్టమర్ చెప్పండి. దేవతలో ఉంటే కస్టమర్ అంటే పిచ్చోడా. ఇది పైనాపిల్ ఫ్లేవర్ ఉందా?
అమ్మా ఐస్ క్రీమ్ లో ఉంటాయి, పైనాపిల్ ఫ్లేవర్ రాఖీలో ఉండవు. చిన్నపిల్లకి అవన్నీ అట్ట తెలుస్తాయి అబ్బా పాపం. ఓరని యాసాలో చిన్నపిల్ల. డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్. సరే ఏదో ఒకటి ఒక 10 రాఖీస్ ఇవ్వండి. ఇది తీసుకెళ్ళండి, ఎవరికి కట్టాలనుకుంటున్నారో వారికి కట్టేయండి. అయ్యో ఒక నిమిషం, మీరు ఏమన్నా నవ్వారా? ముత్యాలన్నీ రాలితే. బయలుదేరమ్మా బయలుదేరు. మేల్ కస్టమర్ వస్తున్నాడు. ఈ రాఖీ ఎంత? 3000. ఇది 5000 ప్యాకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఎందుక 5000? అది ఫేడ్ అవుట్ అయినట్టుంది. ఆ బొక్క ఫేడ్ అవుట్ గురించి నువ్వేనే మాట్లాడుకోవాలి. నక్కర్లేదమ్మా, మీరే అమ్ముకోండి రాఖీ. ఎక్స్క్యూజ్ మీ, మూ సైడ్ వెరీ అగ్లీ కామెడీ. గో. డూ యు హావ్ ఎనీ ఎన్టీఆర్ గారు రాఖీ? ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా. ఈ రాఖీ చాలా బాగుంది. ఎంత అండి ఇది? ఇది 500 అండి. 500ఆ? వీళ్ళ దగ్గర ఏదో ఒకటి చేసి తక్కువలో తీసుకోవాలి. చంటి గారు, మా ఇంట్లో కూరగాయలు కోయాలి, ఒకసారి మా ఇంటికి వస్తారా? మీ ఇంట్లో కూరగాయలకు నేను ఎందుకండి రావడం? అంటే మీ చూపులు చిరకత్తిలా ఉంటేను. సుట్టల్లా చూసిపోతలా సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా. దయచేసి మీరు కొంచెం బయట ఎక్కడ తిరగకండి, మళ్ళీ జూవాలు పట్టుకుంటారు. నేను తిరిగితే జూవాలు ఎందుకు పట్టుకుంటారండి? అదేంటండి, మీరు సింహంలా ఉంటారు కదా. చివరిగా ఒక మాట చెప్పాలంటే, నువ్వు నవ్వితే సెన్సేషన్, అడుగు పెడితే సెలబ్రేషన్, నన్ను తాకితే వైబ్రేషన్. మీకు రంగులే తర్వాత రంగులే. ఎవరికి దొరికితే వాళ్ళతో కట్టించేయని చెప్తాను. నాకు వదిలేపో. ఓకే. అరే ఏ చంటి, అరే చంటి, అర్రా రాఖీలన్నీ అలా ఫ్రీగా ఇచ్చేసావు, ఎలా ఇస్తావు నువ్వు? ఏమైంది? అరే ఇప్పటికే చాలా ఇప్పుడు లాస్ అయి ఉన్నావు. అరే ఈ రాఖీ షాప్ పెట్టుకున్నా బాగుపడతామనే కదా నేను నీతో చేసేది. ఏ నీ కళ్ళు ఏంది సురకత్తులా? ఏది ఏ కత్తులు రా? అంత కత్తులుంటే ఆ ప్రొడక్షన్ మంగమ్మ కేసు కదా కోస్తుంది కూరగాయలు. నువ్వు తొండో బయలు అంటే అందరు నమ్ముతారు, సింహం అంటే ఎవరు నమ్మేది? అది కాదే, ఓ మనిషి పోయినప్పుడు నీకు. ఒక్క నిమిషం ఆగండి. ఒక రాఖీ ఇవ్వండి బ్రో. బ్రోనా? నిన్ను నన్ను కాదు నిన్నే. ఒక రాఖీయా? ఒక రాఖీ. ఆ రాఖీ నాకు కూడా కావాలి. ఆ రాఖీ నేను తీసుకుంటున్నా. ఆ రాఖీ నేనే తీసుకు. నాదే కావాలా నీకు? నువ్వు తీసుకురాదా? ఫస్ట్ టైం ఒక పేడ పురుగు చెడ పురుగు కొట్టుకున్నట్టుందబ్బా. ఆ రాఖీ నాకే కావాలి. మీరు మధ్యలో మాట్లాడరేంటి? ఈ రాఖీ నాకు కావాలి. ఎవరో ఒకరు కొనుక్కోండి అమ్మా. దాని ఎవరో ఒకరు కాదు. ఆగుబే నువ్వు. అయ్యా, రాఖీ రాఖీ ఇవ్వండి. రాఖీలు ఇక్కడ చాలా ఉన్నాయమ్మా, ఏదో ఒకటి కొనుక్కోండి. చెప్పు. తక్కకు నీకొచ్చింది చెయ్యి. ఎవరురా నువ్వు? ఎచ్చి వీళ్ళతో అవ్వదు పని. యాడ దొరికింది సంతరా ఇదే? ఆగండి. అందుకే రియల్ సిస్టర్స్ కాదు, రియల్ సిస్టర్స్ తో కట్టుకుంటే మనకి ఇన్ని రాఖీలు వస్తాయి. రాఖీకి 100 రూపాయలు చెప్పిన నాకు ఒక 3000 ఇప్పించండి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేనే అడుగుతున్నవాడిని. మీరు నేను ఒకటి కట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ రాఖీ ఫెస్టివల్. సూపర్. మీ స్కిట్ అంతా స్టార్టింగ్ నుంచి ఒక ఎత్తు అయితే ఫైనల్ లో టచ్ ఇచ్చారు కదా శ్రీనివాస్ గారు. సెకండ్ హ్యాండ్ రాఖీల గురించి సూపర్.
మా సెటిల్మెంట్ టీమ్ కి ఈ స్కిట్ ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్ ఫస్ట్ ఫ్రమ్ అవర్ గెస్ట్ రాజీవ్ గారు. చంటి ఫెంటాస్టిక్. ఎప్పుడు ఏది చేసినా గానీ ఆ టైమింగ్ కానివ్వండి, ఆ సిన్సియారిటీ కానివ్వండి, ఆ స్కిట్ లో ఉండేది అవన్నీ చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. సో ఫెంటాస్టిక్ యాక్టర్, నాకు చాలా బాగా ఇష్టం. అందరూ మధ్యలో వచ్చి వెళ్ళి బాగానే సపోర్ట్ చేసే స్కిట్ కి చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. మా అవసరాలు శ్రీనివాస్ గారు లాస్ట్ లో ఇచ్చిన టచ్, అబ్బో కేకో కేక. అవసరాలు శ్రీనివాస్ గారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ది ఎండ్. చాలా బాగుందండి. సెకండ్ హ్యాండ్ రాఖీలు అమ్ముకోవచ్చు అని నాకు కూడా ఐడియా రావడం, అదే టైంలో వాళ్ళు రాఖీలన్నీ వెళ్ళిపోవడం కూడా అలా కలిసి వస్తుందని నేను అనుకోలేదు. మిగిలితే ఏమైనా ఇచ్చేయండి ఆయనకి, వెళ్ళేటప్పుడు అదే పని చేస్తాడు ఆయన. వర్ష చాలా బాగుంది, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. కిషోర్ గారు. చంటనా చాలా బాగా చేశారు. నా ఓవర్ టు ఎక్స్పర్ట్ జడ్జ్మెంట్ ఇంద్రజ గారు. అండ్ అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు చండి గారు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో, ఉత్సాహంగా ఉన్నారో, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే హ్యాపీగా, అంతే హుషారుగా ఉంటారు. అందులో మీరు ఒకరు. సూపర్ బండి చంటి గారు, ప్రవీణ్, ఇట్స్ వెరీ నైస్. ఇటువైపు రవి గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చెంటన ఒక్కటన్నా, ఎవడేమనుకున్నా కామెడీని చెంటన్నని దూరం పెట్టలేరన్నా. But once again, thank you so much to the entire team. Beautiful, hilarious, fantastic skit. My next segment ఏంటో చూద్దాం. చిన్నప్పుడు అన్న గాని తమ్ముడు గాని అల్లరి చేస్తే చెల్లికి గాని అక్కయ్య గాని పనిష్మెంట్ పడేది. సిమిలర్లీ మళ్ళీ రివర్స్ లో కూడా జరిగేది. అలాంటి ఒక పనిష్మెంట్స్ తో కూడిన గేమ్ ని ప్లాన్ చేసా. ఆ గేమ్ ఫన్ గా కూడా ఉంటది, ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటది. కాబట్టి లెట్స్ బిగిన్. ఇక్కడ ఉన్న అబ్బాయిలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు చూపు అయితే మా వర్ష మీద ఉంది. కాబట్టి ఈ గేమ్ నేను వర్ష గారిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తాను. ఓకే, సో వర్ష, రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ జాయిన్ మీ. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. అబ్బాయిలందరూ కానిస్టేబుల్ కనకంతో 1-on-1 ఇప్పుడు మీకు. సో వర్ష, ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఉన్న అబ్బాయిల్లో ఒకరిని పిలుస్తాం. ఓకే, పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ఒక గ్లాస్ పిక్ చేసి పాలు తాగుతారు. పాలు తాగిన తర్వాత ఆ గ్లాస్ కింద ఉన్న స్లిప్ ఏముందో అది ఓపెన్ చేసి ఒక పేరు చదువుతారు. ఓకే, ఆ పేరు చదివిన తర్వాత ఏం జరుగుతుందో ఆ 1-on-1 అప్పుడు చెప్తాను. సో వర్ష, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ గేమ్ ఆడుతున్నాం కాబట్టి ఫస్ట్ మీరే డిసైడ్ చేయండి. ఆ 1-on-1 చేయడానికి ఫస్ట్ ఎవరు వస్తారు? చంటి గారు. ఆ అందాన్ని చూస్తూ చూస్తూ ఒక పాలు గ్లాస్ ఎత్తండి. ఆమెను చూస్తూ పాలు తాగబుద్ధి అవుతుంది. ముందు పాలు తాగాల్సిందేనా? అందాన్ని చూస్తూ. ఎవరైతే షుగర్ కలిపింది గాడిదే. ఆల్రెడీ షుగర్ ఎదుర్కొన్నా షుగర్ కలుపుతారా? మీకు షుగర్ ఉందా? మీకు షుగర్ ఉందా? కానీ పంచ్ ఆఫ్ ది డే ఈ రోజు వర్ష బొల్లమ్మ మామూలుగా వేయలేదు నీకు. మీకు షుగర్ ఉందా అని అవాక్కయ్యావు నువ్వు. ఇప్పుడు ఈ చీటీలో ఉన్న పేరు వచ్చి మా వర్ష గారి చేత రాఖీ కట్టించుకుంటాడు. And the name is కోమారాం. కట్టండి కట్టండి. ఒక్క నిమిషం అయ్యా. ఏమయ్యా? ఏమయ్యా, నా పేరు ఎందుకు తీసినావయ్యా నువ్వు? నేనెందుకు తీస్తావు? గ్లాస్ కింద ఉంది. అవునయ్యా, వేరే గ్లాస్ తీసేది ఉండే, నా గ్లాస్ ఎందుకు తీసినావు? ఈ ముందున్న గ్లాస్ కాబట్టి తాగాను నేను. మనసులో కువార్కం పెట్టుకొని మాట్లాడక సంటి. గిబ్బడి గారు లేడా, గబ్బడి గారు లేడా, గద్దునపోతు గారు లేడా, గద్దునపోతు గారు లేడా, ఈ కండలున్న లేడా, గా తాగుబోతోడు లేడా, గబ్బడికే గారు లేడా? తీసింది ఆయన, నన్ను కనుక అర్థమవుతుంది. నేను మీనికి చీర కట్టుకున్నా కానీ నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అందమైన అమ్మాయితో ఎవడన్నా రాఖీ కట్టించుకుంటారా? చెప్పవే చెప్పు. నువ్వు కట్టించుకో. అంత మీరు అక్కగా కట్టించుకుంటారా, అన్నగా కట్టించుకుంటారా? సరే, అక్కగానే కట్టించుకుంటా. సరే కానివ్వండి. మీకు ఈ రోజు నలుగురు తమ్ముళ్ళు గాని అన్నలు గాని నేను మీకు ఇవ్వబోతున్నాను. వావ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంటి గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కామెడీని వేరు చేయలేము. సో మీరు ఒక గ్లాస్ సెలెక్ట్ చేసి కోమరంకి ఇవ్వండి. నార్మల్ గా అయితే నేను పాలు తాగను. మీరు ఓన్లీ తీస్తారు.
పశువులు అంటే మాకు పానం. Who's the next lucky boy? The lucky man, Naresh. Naresh. నరేష్, మీరు అన్నగా ఉంటారా తమ్ముడుగా ఉంటారా? నేను ఏదైతే ఉందాం అనుకున్నా, మీరు అన్నను తమ్ముడిని చేస్తున్నారు. ఎంత మనస్ఫూర్తిగా ఆమె ఆ గ్లాస్ పిక్ చేసింది. మీరు ఎన్ని చెప్పినా దయచేసి నా చెయ్యి నరుక్కుంటా కానీ నేను మాత్రం రాఖీ కట్టించుకో. నరే నేను కట్టించుకున్నా కదా. ఏవే బర్రెమొహం దానా, నీకెవ్వడు రాఖీ కట్టలేదని నాకు కట్టిస్తావే? అరే కొత్త ఈయన బర్రెద్దుటే లెక్కుండవు. పంది మొహం దానా, నాకు రాఖీ కట్టిస్తావే? కట్టించుకొని ఆయన అసొంటి చెల్లెలు మళ్ళీ దొరకదురా. చాలా అన్యాయం రష్మి. పాపం వచ్చినప్పటి నుంచి ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. అమ్మా నా కన్న తల్లి, ఈ కొడుకు ప్రేమను అర్థం చేసుకో. నరేష్, నువ్వంటే మా అందరికి ప్రాణం కాబట్టి నీ బదులు ఎవరో ఒకరు తెచ్చుకో. పో, వెళ్ళు వెళ్ళు నరేష్, ఎవరినైనా అడుగు. చంటన్నా అన్న పరిస్థితి బాగాలేదు, అన్నను వదిలే. నిన్ను అడిగారా? భాస్కర్ అన్న, నీకు అన్ని అయిపోయినాయి, ఆల్రెడీ 4 ఉన్నాయి, ఇంకెందుకన్నా? ప్లీజ్ అన్నా. ఏవి లేనోడు కన్నా ఉన్నోడికి ఆశ ఎక్కువ. మాలాంటి పిల్లలకి ఏమీ లేకుండా పోతుంది. ఇంకెంత తీస్తారా? సిగ్గు లేదా పాపిస్తాడా? నంది అవార్డు గ్రహీత పక్కనే ఉన్నారు, అడుగు అడుగు. నాన్న పంది చిచి నంది. చాలా గౌరవంగా రెస్పెక్ట్ తో కాళ్ళకి గేదెలు పట్టుకుంటా నీకు. ఆయన గురించి కాస్త పొగడు. అసలు నిజంగా ఏమీ లేదు మేడం. ఎవడి పేరు చెప్తే స్టేజ్ వణుకుద్దో, ఎవడి పేరు చెప్తే డైలాగులు గజ గజ వణుకుతాయో, ఎవడి పేరు చెప్తే స్కిట్ కూడా నాట్యం ఆడుద్దో, ఎవడి పేరు చెప్తే పదాలు గజ గజ వణుకుతాయో, రమేష్ అన్నా. ఈ బిడ్డ కోసం నీ చెయ్యి అన్నా. అందరు నా మీద పంచులేసే వాళ్ళరా. ఫస్ట్ టైం నన్ను పొగిడావురా. ఈ ఆనందంలో కట్టుకుంటారా రాఖీ? కరెక్ట్, కమ్ ఆన్. అమ్మ కట్టేయమ్మ, మళ్ళీ మనసు మార్చుకుంటాడు వీడు. ఇప్పుడు నువ్వు మిగతా ఇద్దరులో ఎవరి జీవితం నాశనం చేస్తావో చూసుకో. నరేష్, కరెక్ట్ గా చూస్ చేసుకో. నేను ఎంత టార్చర్ పెట్టారో నీకు గుర్తుంది కదా. సరే, ఇప్పుడు మరి ఆ పేరు ఎవరిదో చూద్దాం. The sugar man, నూకరాజు. చరిత్రలో ఫస్ట్ టైం. ఇంతవరకు అందరూ చేతులకు కట్టారు, ఇప్పుడు కాళ్ళకు కూడా కడతారు. నా కాళ్ళు కూడా లేవు. నాకంటూ ఎవరో ఒకరు ఉంటారు కదా అన్న, నువ్వు తప్ప ఎవరు కనిపించారు. రమేష్ గారు ఒప్పుకోవద్దు. ఒరే నువ్వు తాగుబోతు రమేషా, రాఖీ రమేషా, రాఖీ రమేషా. వాడికి కట్టించుకును, నాకు కూడా నీ కాదు కాదు, ఇంకో లాజిక్ తెలుసా నీకు? ఒక్కసారి రాఖీ కడితే అదే సిస్టర్ మళ్ళీ కట్టదు. కరెక్ట్. ఇవన్నీ వద్దు మేడం. వర్ష గారు కడతానంటే ఆవిడ కట్టదు ఎలాగో. హలో, కట్టడానికి రెడీగా ఉన్నారు అక్కడ. మేడం కడతారా? డౌటే లేదు, డౌటే లేదు. కట్టండి మేడం. ఫైనల్ గా మిగిలింది ఒకే ఒక్క మనిషి. సో నూకరాజు గారు, మీకు షుగర్ ఉంది కాబట్టి. అబ్బా, నాకు ఉందో లేదో మా డాక్టర్ కంటే వీళ్ళే ఎక్కువ చెప్తారు. అబ్బా, మీకు షుగర్ ఉంది కాబట్టి, ఆ పాలు కూడా షుగర్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ అదృష్టం లేదు. ఆ లాస్ట్ మనిషి ఎవరో అనేది ప్రవీణ్ డిసైడ్ చేస్తారు. ప్రవీణ్? అవును, ప్రవీణ్ రండి. పేరు పిలవండి. చంటి గారు. హలో చంటి గారు, ఈసారి వెళ్ళిపోతే మళ్ళీ పిల్లలు వచ్చేయండి.
ఇక అన్నిసార్లు ఇలా వెళ్ళొద్దు. కొన్నిసార్లు పిలుస్తారు, కొన్నిసార్లు పిలవరు. అలా ఎలా చంటి? గేమ్ ఇస్ గేమ్. ఏం గేమ్? ఎవరి గేమ్? ఏ మీరు పేరు తీసినప్పుడు వాళ్ళు వచ్చి కట్టించుకోలేదా ఏంటి? వాళ్ళకి కట్టించుకోవాలి, వాళ్ళకి బాధ్యత ఉంది. నాకు లేదు. ఏ మీకు బరువు లేదా ఏంటి? రండి. బరువు ఒకటే ఉంది, బాధ్యత లేదు. పద పద. ఒక్క మినిట్, నేనే కట్టాను. బికాజ్ వెరీ స్వీట్. చంటి నాకు అన్న వద్దు మీలాంటి. అయితే వర్ష గారు యు హావ్ సెకండ్ ఆప్షన్ జస్ట్ నియర్ బై. నియర్ బై అంటే ఎవడున్నాడు ఖాళీగా ఇక్కడ? మీరే. సరే ఇప్పుడు ఇక్కడ నుంచొని ఉన్న అబ్బాయిలందరిలో వర్ష గారు ఎవరిని Yes. కట్టాలనుకుంటున్నారో కట్టేస్తారు. అంతే. వెళ్ళండి. మీరు అందరూ లైన్ లో నుంచొని కళ్ళు మూసుకొని చేయి ముందు పెట్టండి. నేనేం అన్యాయం చేశానా నీకు? ఒక అమ్మాయి అన్నయ్య అన్నదంటే అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా యాక్సెప్ట్ చేయాల్సింది. ఐ లవ్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. సో వర్ష మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఐ హావ్ లైక్ ఐ సెడ్ 3 brothers and ఒక అక్క. సో మై మామ్ ఇస్ ఆల్సో హ్యాపీ. షీ హస్ మోర్ కిడ్స్ నౌ. థ్యాంక్ యు. మరి ఇంద్రజ గారు, ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న మీరు ఎంత హ్యాపీగా జెల్ అయిపోయి మా అందరితో పాటు ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ లో మీరు కూడా ఒక భాగం అవ్వడం నిజంగా యు ఆర్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్ ఇన్ అండ్ అవుట్ అదైతే కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ కానిస్టేబుల్ కనకం. రాజీవ్ గారు, నేను లొకేషన్ లో ఏదైతే ఫీల్ అయ్యానో అవన్నీ ఆ మాటలన్నీ ఆవిడ ఇంద్రజ గారు చెప్పారు. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. నేను ఎక్కువ శాతం ఆవిడతోటే కాంబినేషన్ లో చేశాను ఈ కానిస్టేబుల్ కనకంలో. వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అండ్ మీరు ఆవిడని అడగండి, ఆవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి అడగండి. సో వర్ష, యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద సెట్ ఆఫ్ కానిస్టేబుల్ కనకం. నేను యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేశాను. దేర్ వాస్ అ లాట్ ఆఫ్ వర్క్. ఐ ఆల్సో పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్ బికాజ్ రాజీవ్ సార్ ఇస్ హీస్ అ ఫుడీ అండ్ సెట్ లో అందరికి లైక్ హీస్ ఆల్వేస్ గివింగ్ ఫుడ్. హీస్ సచ్ అ స్వీట్ పర్సన్. And Srinivas gar, he's an amazing person and we always have this banter which I enjoy a lot. Chala enjoy chesanu Constable Kanakam. Adi meer chuste you'll also enjoy, have an amazing time. Definitely. But for now, thank you so much for participating. Thank you. All right, so ఈ రాఖీ పండుగని జాతరలా చేయాలంటే ఒక సింగింగ్ సెగ్మెంట్ ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ our singers. నీతో ఉంటా 7 అడుగులు వేసుకుంటా తోడు నీడగా నీతో ఉంటా పేరు మీద నీ పేరు మీద ఉన్నవాన్ని మనసు వడ్డ సిన్నవాన్ని ఎక్కడున్నావే నీ కై వెతికెను కళ్ళు నిన్ను విడిచి ఉండగలడా ఈ ముద్దుల రాయమల్లు నువ్వు ఎట్టా ఉన్నావే నా ప్రేమల పొదరిల్లు నిన్ను మరిచి ఉండగలడా నీ ముద్దుల రాయమల్లు
పిల్ల మనువాడుతనే సందూరాల తువ్వాల మనువాడుతనే సందూరాల తువ్వాల మనువాడుతనంటే నేను నీతో వస్తారో మాయాదారి మల్లేశ నీతో వస్తారో నా బావా మల్లేశ ఏడడుగులు వేసి మనము కలిసి ఉందమే సందూరాల తువ్వాల కలిసి ఉందమే సందూరాల తువ్వాల నీ మాట నేను వింట నీతో ఉంటానోయ్ మాయాదారి మల్లేశ నీతో ఉంటానోయ్ నా బావా మల్లేశ నేను పట్టుకుంట ఇడిసి ఉందనే సందూరాల తువ్వాల ఇడిసి ఉందనే సందూరాల తువ్వాల డీజే లింగ అరే శనిగ సెల్ల నిలవాడి చేతులియావే సందూరాల తువ్వాల చేతులియావే సందూరాల తువ్వాల ఈ పర్ఫార్మెన్స్ ని వా అన్నాలా లేకపోతే వీల్ చేసిన పర్ఫార్మెన్స్ ని వా అన్నాలా అర్థం కావట్లేదు బట్ ఓవరాల్ గా వా 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 అండ్ స్పెషల్ వా టు అశ్విని గారు వాట్ అ పర్ఫార్మెన్స్ నీతో నాకు సెల్లలుంటారో మాయాదారి రాజీవ్ గారు ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎంత వరకు వా 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 అనిపించింది అశ్విని గారు చాలా చాలా చక్కగా పాడారు విత్ ఎక్స్ప్రెషన్స్. అలా నించొని ఏంట్రా డాన్స్ చేయట్లేదు అనుకున్నాను, తర్వాత తెలిసింది. బట్ మీరు అంత ఓపికతో అలా నించొని చేయడం చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. బట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ వా అయితే మా కొమరం వా కానీ మా అవసరాల శ్రీనివాసు చేశాడు. అండ్ ఇక్కడ మా వర్ష బొల్లమ్మ షీ హాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్, చక్కగా చేసింది. మా కిషోర్ కొంచెం ఒక ఊపిలోకి వచ్చి బ్రహ్మాండంగా చేశాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్. జడ్జ్ ఇంద్రజ గారు ఈ రాకీ పండగ స్పెషల్ ఎపిసోడ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు అంతే. నిజంగా చెప్పాలంటే ఓ మై గాడ్ వాట్ అన్ ఎనర్జీ. ద ఎంటైర్ సెట్ డాన్స్ చేసిందండి మీ సాంగ్స్ కి అయితే. ఈ ఎపిసోడ్ కి సంబంధించినంత వరకు అయితే ఇది బెస్ట్ సెగ్మెంట్. ఆల్రైట్ సో మొత్తానికి ఏమంటారు అందరూ? హౌ వాస్ దిస్ సెగ్మెంట్? వావ్ వావ్ వావ్. ఆల్రైట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో రాఖీ పండగ చేద్దామా జరుగుతుంది. అండ్ ఈ సందర్భంగా ఒక సెగ్మెంట్ ఇప్పుడు ప్లాన్ చేశాను. మరి ఈ సెగ్మెంట్ నేను ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఐ నీడ్ హెల్ప్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ రవి. ప్లీజ్ రండి. రవి రష్మి రాఖీ పండుగ చేద్దామా? అప్పుడు నుంచి చేస్తూనే ఉన్నాం కదా. కానీ ఇంకాస్త ఫన్ యాడ్ చేస్తే పండుగలో ఎలా ఉంటది? ఫన్ ఆటోమేటిక్ గా కాంపిటీషన్ లో యాడ్ అవుతుంది. ఒకవైపు రీల్ ఒకవైపు రియల్. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి అన్నతోని ఎక్కువ కమ్యూనికేషన్ ఉంది, ఎవరు అన్నని ఎక్కువ అర్థం చేసుకుంటారో అది చెక్ చేద్దాం. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు సిస్టర్స్. అండ్ ఇక్కడ నుంచి అన్నకి నేను ఒక సామెత చెప్తే చెవులో, ఆ అన్న మైక్ లో ఆ సామెతని గట్టిగా అరిచి వినిపించేలాగా చేయాలి. వాళ్ళు అక్కడ నుంచి మీరు ఏం చెప్తున్నారో అది చెప్పాలి. అది చెప్పారంటే పాయింట్ వస్తుంది. వాళ్ళు కరెక్ట్ గా చెప్పకపోతే అక్కడ చూస్తున్నారు కదా మంచి మంచి తినే పదార్థాలు, తాగడానికి ఒక మంచి గ్రీన్ జ్యూస్, బ్రౌన్ జ్యూస్, వైట్ జ్యూస్, ఇవన్నీ వాళ్ళది సేవించాలి. రమేష్ గారు అండ్ సిస్టర్ నేను మీకు ఇచ్చే ఫస్ట్ సామెత చాలా ఈజీ, చాలా ఈజీ. అందని అత్త అత్త ఈమె అల్లుడు అత్త. అందని ద్రాక్ష పుల్లనా, అందని ద్రాక్ష పుల్లనా, పుల్లనా. అందని ద్రాక్షన పుల్లనా, అందని ద్రాక్ష పుల్లనా. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీ రియల్ సిస్టర్ పనిష్మెంట్ తీసుకుంటది, ఎందుకంటే అవి ట్రై కూడా చేయట్లేదు కాబట్టి. అదే ఇగో ఫస్ట్ టైం వచ్చింది, అది ఇంత డాన్స్ చేసినా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. పనిష్మెంట్ అని చెప్పాను కాబట్టి మీ చెల్లెలు అంటే వద్దులే పాపం, అది ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి అయితే ఆవిడకి పనిష్మెంట్ ఒకటే ఉంటది, కానీ మీరు తీసుకుంటున్నారు కాబట్టి రెండు ఉంటాయి కదా. లేదు ఒకటే. నీకు యాసిడిటీయా? అవును. ఏది
ఇది స్నాక్. స్నాక్ ఒకటి, జ్యూస్ ఒకటి తీసుకోవాలి. ఇదిగో. తినేయి. ఇదైతే 2, ఇవైతే 3, ఇదైతే ఒకటే. రెడీ 3, 2, 1 గో. ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు కనిపించని ఆ మనసు వెళ్ళని ఎవరికి తెలుసు. అండ్ ఇంకేదైనా అతను షేర్ చేసుకోవచ్చు కదా చిన్నప్పటి నుంచి మెమరీస్. మా అన్నయ్య ఎంతో కష్టపడ్డాడు. ఆటో నడిపిండు, కార్ నడిపిండు, షాపులు చేసిండు. పెద్ద అన్నయ్య పెద్దమ్మ అమ్మ లెక్క చూసుకుంటే, రెండో అన్నయ్య రెండో వదిన డబ్బులు పెట్టిర్రు. మా అన్నయ్య నన్ను బతికిచ్చిండు. కిడ్నీ ఫెయిల్ అయింది నాకు. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు అందరు అన్నయ్యలు తల్లిని మరిపించిళ్ళు. ఎప్పుడు నేను బాధపడ మా అమ్మ లేదని ఎప్పుడు ఫీల్ గాను మరిపించిర్రు మొత్తం. నేను బాగా మంచి పొజిషన్కి వచ్చి మళ్ళీ చెల్లెల్ని చూసుకోవాలని ఛాలెంజింగ్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చి జగడం సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక 400 సినిమాలు చేసి ఒక మంచి పొజిషన్కి వచ్చి నా వరకు నేను ఎంతో కొంత మా చెల్లె రుణం తీర్చుకున్నాను నేను ఫీల్ అయితే పర్సనల్గా. ఇలాంటి అన్న ఉంటే ఖచ్చితంగా ప్రతి చెల్లి ప్రతి అక్క ఇంట్లో హ్యాపీగా ఉంటది. సూపర్. ఇది రియల్ చెల్లి, ఇది రియల్ చెల్లి, ఇది రియల్ చెల్లి. మా చెల్ల ఉన్న అంత స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నదో తెలియదు కానీ దండాది గాని ఇంటికి వెళ్తే అన్న తిన్నవా ఏమన్నా వండనా అంటే పెరుగన్నం కలిపి మరీ నా చేతికి ఇచ్చేది. నేను అంత రాయల్గా దండాది గాని ఇంట్లో ఉన్నా. నేను లైఫ్లో ఎప్పటికీ నా చెల్లను నిన్ను ఎప్పటికీ మర్చిపోనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ శ్రీ గారు. థ్యాంక్ యూ రమేష్ అన్న. థ్యాంక్ యూ గైస్. రండి భాస్కర్ గారు, రియల్ సిస్టర్ అండ్ రియల్ సిస్టర్. మీకు ఇచ్చే సామెత మింగనికి మెతుకు కూడా లేదు గాని మీసాలకి సంపంగి నూనె కావాలంట కదా. మింగడానికి మెతుకు లేదు గాని మింగడానికి మెతుకు లేదు గాని మీసాలకు సంపంగి నూనె. పేరెంటానికి పందులు వచ్చినాయా మండుతున్నట్టుంది. మింగడానికి మెతుకు లేదు గాని పెళ్ళైన ఆంటీ. పోతాను సామెత అమ్మా, సామెత. పెళ్ళైన ఆంటీ మీద సామెత లేవు. లాస్ట్ ఛాన్స్. మింగడానికి మెతుకు లేదు గాని చెప్పేసి దానికి లుక్ ఏంటి? పొరిగింటి పొల్లకూర రుచి. చెప్పన్నా మింగడానికి మెతుకు లేదు గాని మింగడానికి మెతుకు లేదు గాని పేరెంటానికి పిలవలేదు అంటే సంకరాకు 5 seconds. బేబీ నువ్వు రావే. మింగడానికి మెతుకు లేదు గాని పతివ్రత పరవాన్ని వండితే తెల్లార్లు చల్లార్లు. ఇప్పుడు కనకదుర్గ గారు పనిష్మెంట్ తీసుకోవాలి. నేనెందుకు తీసుకుంటాను? కానీ మీరు ఒక్కటి తీసుకోవాలి పనిష్మెంట్. మీ అన్న తీసుకుంటే 3 తీసుకోవాలి. వాడికొద్దు, నేనే తీసుకుంటాను. ఇంకో సామి చెప్పండి, అప్పుడు చెప్తాం. ఇదే ఆడుకుంటూ కూర్చుందాం. ఇది ఒకటి వేసుకో. అన్ని ఆర్గానిక్ డ్రింక్లే. నమ్లు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది పట్టుకో. రప్పరేసేయి. అటు ఇటు చూడకు, వేసేయి. రెడీ. ఇది హాఫ్ ఏ తాగినావు. ఏంద్రా బాబీ ఐడి చెట్లాకులన్నీ పసర్లని కలిపినట్టు ఉన్నాడు. రెడీ. ఇప్పుడు మిగతా వాళ్ళు తాగాలా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ప్లీజ్ ఆ టేబుల్ తో పాటు మొత్తం మార్చండి. అది అన్నిట్లో పడలే, కొచ్చే పడ్డది. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్. థ్యాంక్ యూ ఫైమా. కోమరం విత్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ సిస్టర్స్.
మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి కూర్చున్నాడట. మంచోడు మంచోడంటే మంచోడంటే మంచం ఎక్కి కూర్చున్నాడంట. మంచోడంటే మంచం కింద కూర్చున్నాడు. మంచం ఎక్కి కూర్చున్నాడు. ఏం ఇలా ఉంటది అని చూపెడుతున్నావు. చూసి పచ్చ కామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా. అరే ఇది కూడా తొందరగా చెప్తే మళ్ళీ ఇట్లనే ఉంటదని చెప్తా. పచ్చ కామెర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగా ఉంటది. పచ్చ కామెర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగా ఉంటది. పచ్చగానే ఉంటది. సూపర్. ఇద్దరు సమానంగా చెప్పారు కాబట్టి సూపర్ ఆడారు. వెరీ గుడ్. చెల్లెల గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? చిన్న ఉన్నప్పటి నుంచి మా చెల్లెల్ని నేనే పెంచిన. అంటే నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, ప్రియమైన నీకు సినిమా రిలీజ్ అయింది. స్నేహ ప్రియమైన నీకు అని ఒక గాగ్రా వేసుకుంటది. ఆ గాగ్రా 2400. మా చెల్లెలకి ఏ రకంగా నన్ను ఆ గాగ్రా వేయాలని 4 నెలలు కష్టపడి ఆ గాగ్రా తెచ్చి దసరా పండక్కి వేసిన. చెల్లె అంటే అంత పిచ్చి పిచ్చి పిచ్చి. మన భార్యని మనం కొడితే మన చెల్లెల్ని కూడా ఇంకోడు కొడతాడు. చెల్లెల్ని ప్రేమించినోడు భార్యని కంపల్సరీ ప్రేమిస్తాడు. ఒక పూట తను లేకపోయినా నాకు చిన్నప్పుడు తన అన్నం తీసి నాకు పెట్టేవాడు. అంత ప్రేమ. ఎప్పుడూ ఇద్దరం వదిలి ఉండలేము. ఎప్పుడైనా మా పిల్లలతో అయినా మేము ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అని చెప్పేదాన్ని. కానీ అన్నా చెల్లెల గంగమ్మ మీ మాటల్లో మా కొమరం గురించి. అన్న చెప్పినట్టు నిజంగా మా మమ్మల్ని పాట కలిపిన బంధమే మాది. లాస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినప్పుడు ఇట్లా గట్టిగా అన్నని హక్ తీసుకున్నా. భాస్కర్ అన్న ఉండి ఒరే వాడు ఆడపిల్ల కాదురా మగపిల్లగాడు అన్నాడు అన్నమాట. అన్న ఆడపిల్లైనా మగపిల్ల అయినా ప్రేమలో మాత్రం కల్మషం ఉండదన్న అన్న దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ కొమరం. For now, can we have Rupa and her brothers, please? మీ సామెత వచ్చేసి ఎవరు తీసిన గోతిలో వారే పడతారు. దీనికంటే ఈజీ సామెత నేను ఎవ్వరికి ఇవ్వలే. ఎవరు తీసిన మొత్తం పూర్తిగా చెప్పు. గోతిలో వాళ్ళే పడతారు. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు. ఆ ఒకటే అన్న చెప్పాడు, ఈ అన్న చెప్పలేదు కాబట్టి ఈ అన్నకు Punishment. పనిష్మెంట్. రాబోయ్యా నువ్వురా. ఫస్ట్ స్నాక్స్ స్టార్టర్స్ కొరికేయండి. ఎలా ఉంది? బాగుందా? వెరీ గుడ్. ఏ జ్యూస్? ఇవి రెండే ఉన్నాయి, రెండే తీసుకోవాలి. రెడీ 1 2 3 గో. వెరీ గుడ్. చెల్లి కోసం అన్నయ్య. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? చెల్లెల గురించి. చెల్లి గురించి చెప్పాలంటే ఒక్కటే అయితే చెప్పగలను, అది సరిపోతుందో లేదో తెలీదు. ఐ లవ్ హర్ మోర్. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా. నా దగ్గర నుంచి ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎప్పుడేమి ఇవ్వలేదు. బట్ నేను చాలా లవ్ అండ్ అఫెక్షన్ తో మోర్ దెన్ మై బడ్జెట్ పెట్టి నేను ప్రేమతో తీసుకున్న వాళ్ళ కోసం. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా. నీ ప్రాణాలకు ప్రాణానే ఉన్నా. Big round of applause for your beautiful bond. Thank you, thank you. And ఈ సెగ్మెంట్ అయితే సూపర్ గా జరిగింది. సో రాజీవ్ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇంద్రజ గారు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. అయ్యయ్యో. And thank you so much Ravi for supporting me. Thank you, thank you. Thank you. అన్న చెల్లి అక్క తమ్ముడు అసలు ఈ బాండింగే చాలా స్పెషల్ గా చాలా ఎమోషనల్ గా ఉంటది. మరి ఆ బాండింగ్ ని ఒక పర్ఫార్మెన్స్ రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు నూకరాజు అండ్ వర్ష. సో లెట్స్ వెల్కమ్ దెం. బంగారం, మీ నాన్న నన్ను ఈ పరిస్థితిలో వదిలేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు.
రేపో మాపో నేను పోతే నువ్వు మాత్రం నీ తోబుట్టుని జాగ్రత్తగా చూసుకోవాలిరా. దేవుడా, మా నాన్నని ఎలాగో నాకు కాకుండా చేశావు. మా అమ్మని కూడా నా నుంచి దూరం చెయ్యకు. అలా చేస్తే నేను అనాథైపోతాను. ప్లీజ్ దేవుడా, అలా చెయ్యకు దేవుడా. సారీ బాబు, మీ అమ్మగారిని కాపాడలేకపోయాం. నీకు చెల్లి పుట్టింది. మా అమ్మే మా చెల్లి రూపంలో పుట్టింది అనుకుంటాను. చెల్లి చూసావా, అమ్మే వర్షం రూపంలో మనల్ని పైనుంచి ఆశీర్వదిస్తుందిరా. దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. కొన్ని సంవత్సరాల తర్వాత గోరు ముద్దలు తినిపిస్తున్నా కదా, పెద్దయ్యాక నన్ను ఎలా చూసుకుంటా? నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను చెల్లి. అది చూద్దాంలే అన్నయ్య. ఏమేం చెల్లమ్మా, ఈ టాబ్లెట్ వేసుకో. అన్నయ్య వర్షం పడుతుందిగా. అమ్మ నుంచి పిలుపు వచ్చేసిందిగా, పద. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మా చిట్టి, మీ అన్నయ్య ఎలా ఉన్నాడే? బాగున్నాడు బామ్మ. ఏంటి మెరిసిపోతుంది ఈరోజు చిట్టి? మాటల్లో నెత్తున్న కత్తిలాంటి పాప, సుత్తు లేకుండా సుతిమెత్తని నీ పెదాలతో పెట్టేసుకోవా ఒక ముద్దు. రేయ్, నా చెల్లిని ఏడిపిస్తారా? నువ్వు మీ చెల్లి కట్టే రాఖీలన్నీ తెచ్చి చెట్టు కడతావు, ఎప్పటికీ అర్థం కాలేదు. అరే, ఇలాంటి చెట్లు కొన్ని శతాబ్దాలు బతికే వృక్షాలుగా మారుతాయిరా. నా చెల్లి కూడా నిన్ను నూరేళ్ళు అలా ఉండాలని మనసులో కోరుకుంటూ ఈ రాఖీ కడుతూ ఉంటాను రా. భలే వాడివిరా బాబు. చాలామంది అన్న చెల్లెలను చూసా కానీ ఇంత బాగా బంధం పెన వేసుకోపోతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఏంటే చెల్లి, చాలా హుషారుగా ఉన్నావు. పాటలు, వంటలు, కాన్సన్ట్రేషన్ మారింది. వచ్చే బాబు ఎవరో గాని అదృష్టవంతుడే. పో అన్నయ్య. అంతేలే, అన్నయ్యలకి ఎప్పుడు లేటుగానే తెలుస్తుంది కదా. అన్నయ్య, నిన్ను కొట్టేస్తాను. పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. కొంతకాలానికి అన్నయ్యని మర్చిపోతావు. అప్పుడు నేను పాడుకునే పాట ఏంటో తెలుసా? పుట్టింటికి రావే చెల్లమ్మా. అన్నయ్య, కళ్ళు తిరుగుతున్నాయి. చెల్లమ్మా, చెల్లమ్మా, కళ్ళు తిరగడం ఏంట్రా? నీకేం కాదురా, నీకేం కాదు. నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. నీకేం కాదమ్మా. అక్క, మీరేంటి ఇక్కడ? నేనే హాస్పిటల్కి బయలుదేరాను అక్క. ఆయన సమయానికి వచ్చారక్క. నా చెల్లెలి ఇందాక వరకు బాగానే ఉందక్క, ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఒకసారి చూడండి అక్క. రాజు, కంగారు పడుకో, ఆగు. అయినా మీ చెల్లి గత కొద్ది రోజులుగా హాస్పిటల్కి రావట్లేదే. టాబ్లెట్ స్టేజ్ దాటేసింది. ఆపరేషన్ చెయ్యాలని మీ చెల్లికి నేను ఎన్నోసార్లు చెప్పాను కదా. ఆపరేషన్ ఏంటక్క? మీ చెల్లి నీకు చెప్పే ఉంటుంది కదా. నువ్వే హాస్పిటల్కి డబ్బులిచ్చి పంపిస్తావని అస్తమానం చెప్తుండేది. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి రాజు?
మన చేతిలో చాలా తక్కువ టైం ఉంది. వీలైనంత త్వరలో ఆపరేషన్ చేయాలి. ఆలోచించుకో. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా, నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. నేనేం పాపం చేశాను దేవుడా? మా అమ్మని తీసుకెళ్ళిపోయావు, మా నాన్నని తీసుకెళ్ళిపోయావు. మా చెల్లంటే నాకు ప్రాణం. నా చెల్లికి ఏం కాకుండా చూసుకో దేవుడా, చూసుకో. అన్నయ్య, వర్షం పడుతుంది, అమ్మ పిలుస్తుంది. అవును చెల్లమ్మ, అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీకు గుర్తుందా అన్నయ్య, మనం ఎలా ఆడేవాళ్ళమో? రా అన్నయ్య. చెల్లెమ్మాను పుట్టాకే అన్నలా నేను పుట్టానే, 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. అన్నయ్య, ఇంకా నేను ఉండను లేరా? నాకు తెలిసిపోతుంది. ఏడవకు అన్నయ్య, ఒక్కసారి చెల్లి అని పిలువరా అన్నయ్య. లేమ్మా, నువ్వు నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. అన్ని కూర్చొని నువ్వు ఉంటావు. చెల్లమ్మా, నీకు ఇష్టమని పప్పు కోసం తెచ్చానమ్మా. ఒక్క ముద్ద కదా, నా అమ్మ కదా అమ్మా. చెల్లమ్మా, ఒక్క ముద్ద తినమ్మా. ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో, నన్నే నేడు గుర్తిస్తారా? దేవుడా ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. మా చెల్లెమ్మ దేవుడా. అమ్మా, చెల్లమ్మ, చెల్లమ్మ, అమ్మా, ఇద్దరు అమ్మా, చెల్లమ్మ. దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. రాఖీ పండగ రోజు, సెలబ్రేషన్ రోజు ఏంటబ్బా మీరిద్దరు కలిసి ఇట్లా మనుషుల్ని కదిలించారు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. రాజీవ్ సార్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. Whatever said and done, you చాలా బాగా చేశారు. ఎందుకే మంచి భోజనం పెట్టి భోజనం తర్వాత ఇలా ఏడిపిస్తారు. May I request the choreographer Prashant Master and team to please join us on the stage. Rajiv sir, brothers and sisters ki meer emana cheppalanukuntunnaru? Tried my best not to cry. I tried my best. Beginning nunchi. You people reminded my sister ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. కొట్టుకుంటారు. It could be weeks, it could be months, years. కొన్నిసార్లు అలా ఉంటాయి, టామ్ అండ్ జెర్రీ లాగా. బట్ ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ సిబ్లింగ్స్. ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, ఆ గొడవలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని చక్కగా నాకు నవ్వి కట్టించుకొని let them enjoy. See, I don't have the opportunity now,
since 5 years. I don't have Rakhi, and I won't. ఇంకొకరు చేత కూడా కట్టించుకోను. Gone. That's. Don't miss it. జాగ్రత్త కాపాడుకోండి. చాలా ఏళ్ళు కట్టించుకోండి మీ సిస్టర్ చేత. మీరు పోయేంత వరకు కట్టించుకోండి. That's what I request everyone. చాలా బాగా చేశారు వర్ష అండ్ నూకరాజు. నువ్వు కామెడీ చేస్తావు అనుకున్నా, ఏడిపించేసేవా వర్ష. నువ్వు కూడా ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉండేదానివి. ప్రశాంత్ మాస్టర్ రియలీ వెల్ కోరియోగ్రాఫ్డ్. వై యూ పీపుల్ హ్యావ్ ఈ పర్టికులర్ సాంగ్ ఎందుకు కోరియోగ్రాఫ్ చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు. జస్ట్ టు హిట్ మీ, జస్ట్ టు ట్యాప్ మీ, నాకు అర్థం కాలేదు. యూ రియలీ హిట్ మీ వెరీ హార్డ్. వెల్ డన్, వెల్ పర్ఫార్మ్డ్. వర్ష గారు, you guys were amazing. I've never ever cried on TV. Ante shoot ki I've obviously cried, and I'm a very emotional person. Kani comedy cheyalante a lot of people who are funny in real life have a lot of pain inside. That's why they do comedy to make others laugh. I saw a lot of pain in you guys. You guys were amazing. Yeah. స్టార్టింగ్ నుంచి 6వ అబ్బాయి పేరు. నాకు స్కిట్ చేస్తున్నప్పుడే ఎంత ఎక్స్ప్రెసివ్గా చేశాడంటే, ఎంత ఎమోషన్, ఎంత లెంత్ ఒకేసారి స్టేజ్ మీద ఈ పెర్ఫార్మెన్స్ చూడడం అనేది నిజంగా ఐఎమ్ ఫీల్ బ్లెస్డ్ టు బి హియర్. కొరియోగ్రాఫ్ చేశారు అండ్ వండర్ఫుల్ కొరియోగ్రాఫ్. ఇంకా రియల్లీ వెరీ హార్ట్ రెంచింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. రవి, ప్రపంచం మొత్తం రవిగాడు ఏమైపోతాడో అన్నప్పుడు మా చెల్లెని వచ్చి అన్న నువ్వు కింగ్ అన్న, కింగ్ లాగా బతుకుతావు, టెన్షన్ పడకు అని నాకు ధైర్యం ఇచ్చింది. ఫర్ మీ మై సిస్టర్ ఇస్ మై స్ట్రెంగ్త్. నాకు బలం, నా వీక్నెస్. నేను లోలో ఉన్నప్పుడు తలుచుకునేది నా చెల్లి. అండ్ వర్ష చేస్తున్నప్పుడు, ఇద్దరు పిల్లలు వచ్చి చేస్తున్నప్పుడు రాజు బాగా చెప్పినట్టు డెఫినెట్లీ ఇయర్లో ఒక్కసారి వెళ్ళి తనతో రాఖీ కట్టించుకొని వస్తాయి, ఎలాంటి ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా ఆల్వేస్. అండ్ నూకరాజు అండ్ వర్ష అబ్సల్యూట్లీ బ్రిలియంట్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ ఆన్ స్టేజ్ ఏదైతే అవుతుందో మొత్తం నన్ను మా చెల్లిని తీసుకెళ్ళిపోయింది ఆ ఓల్డ్ డేస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ. అండ్ ప్రశాంత్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బ్రిలియంట్. థ్యాంక్ యూ. చంటి, ప్రతి ఒక్కటి జీవితంలో రెండే పదాలు ఉంటాయి. ఒకటి తల్లి, ఒకటి చెల్లి. ఒకళ్ళు మనల్ని కంటారు, ఒకళ్ళు మనం పోయేంత వరకు ఉంటారు. అంతే, అంతకు మించి ఉండదు. వీళ్ళిద్దరే ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు లేకుండా లైఫ్ అనేది లేదు. కాబట్టి నువ్వు చెప్పినట్టు తల్లి చెల్లి ఉంటేనే లైఫ్ అన్నావు. నాకు ఇప్పుడు ఆ లైఫ్ లేదయ్యా. నాకు సంబంధించినంత వరకు ఎక్కువ విలువలు ఉన్న, చాలా చులకనగా చూసేది మన తోబుట్టువుల్ని. ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళు పోయిన తర్వాత విలువలు తెలిసినా ప్రయోజనం లేదు. సో ఉన్నప్పుడే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి పోతాయి, అవన్నీ సర్దుకొని వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండడమే మనకు నిజమైన ఆనందం. ప్రశాంత్ మాస్టర్ అందరి కళ్ళలో నీళ్లు తెప్పించేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని స్పెషల్ మూమెంట్స్ అనేది అయితే ఉంటుంది. అలాంటి ఒక స్పెషల్ మూమెంట్ మా రాజీవ్ గారి కోసం క్రియేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మేమైతే ఒక చిన్న గిఫ్ట్ రెడీ చేసాం. మీరు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే. మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ వీడియో రూపంలో. చూస్తుందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా. అన్నయ్య బాగున్నావా? అంతా బాగుంటే ఈరోజు నీ పక్కనే ఉండి రాఖీ కట్టేదాన్ని అన్నయ్య. అనుకున్న విధంగా అన్నీ జరగవుగా. ఒక్కసారిగా ఒకరి తర్వాత ఒకరం అమ్మ, నాన్న, నేను అందరం నిన్ను వదిలి వెళ్ళిపోయాం. ఈ జన్మకి మన బంధం ఇక్కడి వరకే రాసిందేమో అన్నయ్య. వదినా పిల్లలు జాగ్రత్త, అందరినీ అడిగానని చెప్పు. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. వెళ్ళొస్తా.
ఎనీవే దిస్ ఇస్ ఎ స్పెషల్ మూమెంట్. ఎందుకంటే కనీసం భౌతికంగా లేకుండా నాకు రాఖీ కట్టకపోయినా మీరు ఆ వీడియోలో నాకు రాఖీ కట్టించారు. థ్యాంక్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ పార్టిసిపెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రష్మి గారు అండ్ రవి అండ్ అలాగే టీం అందరికీ, శ్రీను గారికి. చూస్తున్న మీ అందరికీ రిక్వెస్ట్, గొడవలు ఉన్నా కానీ మీ చెల్లెలతోటి మీ అక్కలతోటి ఆ రక్షాబంధన్ కట్టించుకొని వాళ్ళకు మీరు రక్షగా ఉండండి. వాళ్ళు మీకు ధైర్యంగా ఉంటారు. నా చెల్లెలు నాకు ఉన్నంతకాలం నాకు పెద్ద సమస్య వచ్చినప్పుడు అదే నా ముందు ఫైట్ చేసింది. ఇప్పుడు నాకు లేరు. నా వైఫ్ నా పిల్లలు ఉండొచ్చు కానీ ఆ సిబ్లింగ్ లేదు, ఆ ఫాదర్ లేరు, మదర్ లేదు. వాట్ ఎవర్, ఓన్లీ థింగ్ ఇస్ దయచేసి ఆ రిలేషన్షిప్ని గౌరవించండి, గౌరవించుకొని రక్ష కల్పించండి. బీ ఎ మ్యాన్, స్టాండ్ బై దెమ్. ఒక మగాళ్ళలాగా, ఒక అన్నలాగా వాళ్ళకు ఆ రక్ష కల్పించండి. దిస్ ఇస్ ఆల్ ఐ రిక్వెస్ట్ యూ. అని అంటే మిమ్మల్ని ఎమోషనల్ కాదు, కొంచెం అంటే ఆ సిస్టర్ బ్రదర్ బాండింగ్ మేమందరం కూడా చూసాం కాబట్టి ఒక చిన్న మూమెంట్ అండి ఈ వీడియో ప్రెజెంట్ చేద్దాం అని ఉండే. బట్ మీ నవ్వులో మీ కళ్ళలో ఇంకా మీ సిస్టర్ ఉండే ఉంటారు. ఉంది కానీ ఎట్లా ఉందంటే నాకు ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ చివరిలో వర్ష సరిపోతుంటే, బికాస్ మై సిస్టర్ ఆల్సో నా కళ్ళ ముందే కదా, నా చేతుల్లోనే కదా పోయింది. అది తలుచుకుంటే అది చూస్తుంటే చాలా పిండేసినట్టుంది. అంటే ఆల్మోస్ట్ లోపలికి చెయ్యి పెట్టి ఇలా పిండినట్టు ఉండింది రవి. అఫ్ కోర్స్ సన్నివేశం అలాంటిది కాకుండా కూడా మీరు చాలా బాగా పర్ఫామ్ చేశారు నూకరాజు అండ్ వర్ష. రియలీ రియలీ బ్రిలియంట్. మీరు కూడా చాలా గ్రేస్ఫుల్గా ఆ మూడ్ని బాగా కంటిన్యూ చేశారు. థ్యాంక్ యూ. బాగా ప్రజెంట్ చేశారు. ఏవి చూసిన తర్వాత కూడా ఇంకా సొంత రక్తం పంచుకు పుట్టిన సిస్టర్స్ బ్రదర్స్ అయినా సరే, లేదు మనకు మధ్యలో కనెక్ట్ అయిన సిస్టర్స్ బ్రదర్స్ అయినా సరే, సో ప్లీజ్ అందరూ రండి, కలిసి రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుందాం. ప్లీజ్ కమ్. సో బ్రదర్స్ సిస్టర్స్ రియల్ అయినా అందరూ ఇక్కడ కలిసి ఉన్నారు కాబట్టి టు స్టార్ట్ ది సెలబ్రేషన్. ఎస్. అంతకుముందు బెస్ట్ పర్ఫార్మర్ కి మనం ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్ ఇచ్చేద్దామా? అబ్సల్యూట్లీ. గిఫ్ట్ చెక్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్. రాఖీ పండగ చేద్దామా శ్రీదేవి డ్రామా కంపెనీ రాఖీ స్పెషల్ ఎపిసోడ్ లో 10,000 రూపీస్ గిఫ్ట్ చెక్ గోస్ టు మన అందరి కంట తడి పెట్టించిన నూకరాజు అండ్ వర్ష. అండ్ అలాగే గిఫ్ట్ హ్యాంపర్స్ గోస్ టు హ్యాపీగా రియల్ సిస్టర్స్ కావచ్చు, రియల్ సిస్టర్స్ కావచ్చు. పండగ అంటే పండగలా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ రాఖీ పండగ రోజు అయితే ఎలాంటి మొహమాటం ఉండకూడదు. రాఖీ కట్టించుకోవాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, అంతే. కమ్ ఆన్, లెట్స్ బిగిన్ ది సెలబ్రేషన్స్. నీ చిన్ని పాదం అడుగేయగానే ఉప్పొంగిపోయింది నా ప్రాణము. నీ నవ్వు దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చలమాను పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. చలమాను వచ్చాకే గుండెకే సందడొచ్చింది. దారి చూపే వేలి చివరై నిన్ను నడిపిస్తూ ఉంటానే. కొత్తగా మీకు అక్క నేనొక్కటి ఉన్నాను. ఈ రోజు నుంచి నా తమ్ముడు రవి. కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ
తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. ఇదండి మన ఇవాల్టి రాఖీ పండగ స్పెషల్ ఎపిసోడ్ ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అటు లెట్స్ టేక్ బై బై. హావ్ ఎ హ్యాపీ సండే.